నాగ చైతన్య, సమంత టాలీవుడ్లో ఒక క్రేజీ జంట. ఈ ఇద్దరు విడిపోవటం ఏ ఒక్కరికి రుచించటం లేదు. తిరిగి కలిస్తే బాగుందని చాలామంది అనుకుంటారు. కానీ అది అసాధ్యం. ఎవరి పనుల్లో వారు ప్రస్తుతం బిజీగా ఉండగా వారిద్దరికి సంబంధించిన నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. అయితే నాగ చైతన్య, సమంత పెళ్లి రెండు పద్ధతిలో జరిగిన విషయం తెలిసిందే. వీరు క్రిస్టియన్ పద్ధతిలో అలాగే హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అందువల్ల వీరు విడిపోయిన తర్వాత నాగ చైతన్య కట్టిన తాళిని సమంత ఏం చేసిందనే అనుమానం అందరికీ కలుగుతుంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత అతను ఇచ్చిన అన్ని బహుమతులను తిరిగి నాగ చైతన్యకు ఇచ్చినట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే మెడలో తాళిబొట్టును ఏం చేసిందనే విషయంపై ఇప్పుడు పలు చర్చలు జరుగుతున్నాయి. సమంత మెడలో ఉన్న తాళిబొట్టును దగ్గుబాటి లక్ష్మి వాళ్ళ అమ్మ కూతురికి వారసత్వంగా ఇచ్చిందట. అయితే విడాకులు తీసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న నగలు, బట్టలు ప్యాక్ చేసి తన మేనేజర్ ద్వారా దగ్గుబాటి ఫ్యామిలీకి పంపించిందట. సమంత ధరించిన తాళిబొట్టులో ఒకటి దగ్గుబాటి ఫ్యామిలీది, మరొకటిది వాళ్ళ అమ్మ ఇచ్చిందట. తమ తల్లిగారు ఇచ్చిన తాళిబొట్టును మాత్రమే తన వద్దే ఉంచుకుందట. సమంత వ్యవహారం ఇటీవల కాలంలో తెగ హాట్ టాపిక్గా మారింది. తాళి విలువ సమంతకి తెలుసు అని, తాను ఎక్కువ హిందూ సంప్రదాయాలను ఫాలో అవుతుంది, అందుకే ఇప్పటికీ తన తాళి తన దగ్గరే ఉంచుకుందని కొందరు చెప్తున్నారు.